నమస్కారమండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన ఆశయాల పల్లకిలో అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 10 సంవత్సరాల క్రితం ప్రచురితమైనది. ఏమ్మా మమత, అబ్బాయి నచ్చాడా నీకు? సురేంద్ర అడిగాడు మేనకోడలని. మమత నవ్వుతూ తల అడ్డంగా ఊపింది. ఎందుకు నచ్చలేదు? అబ్బాయి చక్కగా ఉన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం, నెలకి 25,000 జీతం, 25,000 పై ఆదాయం. ఇందులో నీకు నచ్చనిదేదో చెప్పు అన్నాడు. 25,000 పై ఆదాయం అంది మమత. సురేంద్ర నవ్వేస్తూ, అది చాలా సాధారణ విషయం. ఈ రోజుల్లో ఒక్క జీతంతోనే బతకడం కష్టం అన్నాడు. ఎందుకు బతకలేం మామయ్య? నెలకు 25,000 జీతం మాత్రమే. సంపాదించేవాణ్ణి చూపించు, బతికి చూపిస్తాను. కోర్కెలు ఖర్చులు అదుపులో ఉంచుకుంటే లక్షణంగా బతకొచ్చు అంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే తప్పు కాదు కదా అన్నాడు. అది నిజాయితీగా సంపాదించినదైతే తప్పు లేదు. నాకు కష్టపడి సంపాదించే భర్త కావాలి, కష్టపెట్టి సంపాదించే భర్త వద్దు అంది. నేను నీతో మాట్లాడలేను తల్లి. బావగారు, సంసారాన్ని నడపడం అంటే డైలాగులు చెప్పినంత సులువు కాదని మీ కూతుర్తో చెప్పండి అన్నాడు తమ సంభాషణ మౌనంగా వింటున్న ప్రసాదరావుతో సురేంద్ర. ఆడపిల్లలకు ఆశలుండడం సహజం, ఆశయాలుండటం గొప్ప విషయం. మమత పెళ్ళి తన ఆశయాలకు అనుగుణంగానే జరగని అన్నాడు ప్రసాదరావు. మీ ఆశయాల వల్ల మా చెల్లెలు ఎంత సుఖపడుతుందో చూస్తూనే ఉన్నాంగా వెటకారంగా అన్నాడు సురేంద్ర. ప్రసాదరావు ఏం మాట్లాడలేదు. మమతకు మాత్రం చాలా కోపం వచ్చింది. తనని ఎవరైనా ఏదైనా అన్నా తట్టుకుంటుంది, కానీ తన తండ్రిని అంటే మాత్రం ఆమె తట్టుకోలేదు. మామయ్య తన తండ్రిని తరచుగా కించపరచడం, హేళనగా మాట్లాడటం గమనిస్తూనే ఉంది. అందుకు కారణం తండ్రి ప్రైవేట్ కంపెనీలో తక్కువ జీతానికి పనిచేస్తున్నందువల్ల కావచ్చు. అయితే ఆయన సంస్కారంలో, విజ్ఞానంలో ఎంతో ఎత్తులో ఉన్నారు. పాత్రికేయుడిగా ఆయన రాసిన రాజకీయ వ్యాసాల్ని ఎన్నో జాతీయ పత్రికలు ప్రచురించాయి. నిజాన్ని నిర్భయంగా రాసే తీరు, ప్రతి విషయాన్ని సమగ్రంగా విశ్లేషించే విధానం విమర్శకుల మన్ననలే కాకుండా నిజాయితీ గల రాజకీయ నాయకుల గౌరవాన్ని కూడా సంపాదించి పెట్టాయి. మామయ్యకు తన ఆఫీసులో తప్ప బయట ఎటువంటి గుర్తింపు లేదు. అయినా ఆయన తండ్రిని కించపరుస్తూ ఉంటాడు అనుకుంది మమత. తర్వాత తండ్రితో, మామయ్య అలా మాట్లాడుతుంటే మౌనంగా ఉంటారెందుకు నాన్న? మీరు ఏదైనా రిటార్ట్ ఇవ్వచ్చుగా అంది. 30 ఏళ్లుగా విని విని అలవాటైపోయిందమ్మా. ఆయన నన్ను ఏమన్నా నేను మళ్ళీ ఆయనతో మాట్లాడతాను. నేనేదైనా అంటే ఆయన ఇక నాతో మాట్లాడడు. అది నాకంటే మీ అమ్మని ఎక్కువగా బాధ పెడుతుంది అన్నాడు. ఇలా ఇంకా ఎన్నాళ్ళు నాన్నా? ఆయనలో సంస్కారం పెంపొందేదాకా అన్నాడు. తర్వాత మమత తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీ అన్నయ్య తెచ్చిన సంబంధం వద్దన్నందుకు నీకు నా మీద కోపంగా ఉందా అని అడిగింది. లేదు, అయినా మీ నాన్నే నీ ఆశయాలను మెచ్చుకున్నారుగా అంది శ్యామల. నీకు సొంత నిర్ణయాలంటూ ఏమీ ఉండవా? నాన్న ఏదంటే దానికి నువ్వు తందానా అంటావా అంది మమత. అవును, నిజం చెప్పాలంటే నేను ఏది చెప్పాలనుకుంటానో అదే ఆయన నోటి వెంట వస్తుంది. అందుకే ఆయనతో విభేదించే అవసరం కానీ, వాదించే అవకాశం కానీ నాకు రాలేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట అని నేను పొగడాలనా నీ ఉద్దేశం? తల్లిని ఉడికిస్తూ అంది మమత. నువ్వు పొగిడినా పొగడకపోయినా మాది మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటే అని నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది శ్యామల. తల్లి నవ్వు మమతకు చాలా ఇష్టం. ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఆహ్లాదంగా ఉంటుంది ఆమె నవ్వు. ఆ నవ్వుకు కారణం తన తండ్రి. భార్య అంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఆయనకి. ఆమెకు కావలసినంత స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇచ్చాడు. ఆమెను ఆయన అరవడం కానీ, కోప్పడడం కానీ తాను ఇంతవరకు చూడలేదు. ఆమె మాటకు విలువిస్తాడు. ఆమె కష్టాన్ని గుర్తిస్తాడు. తనకు అటువంటి భర్త లభిస్తే జీవితంలో అంతకంటే కోరుకునేది ఇంకేమీ ఉండదు అనుకుంది మమత.
కొన్నాళ్ల తర్వాత మరో సంబంధం వచ్చింది మమతకు. అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్, పొడుగ్గా అందంగా ఉన్నాడు. చూడగానే మమతకు నచ్చాడు. పెళ్లి చూపుల కార్యక్రమం అయ్యాక వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడానికి ఏకాంతం కల్పించారు పెద్దవాళ్ళు. ఒకరి ఇష్టాలు అభిరుచులు మరొకరు తెలుసుకున్నాక, మీకు జీతం తప్ప ఇంకో ఆదాయం ఉండదు కదా అని మమత అడిగింది అతన్ని. జీతం కంటే టీఏ బిల్స్ పెద్ద మొత్తంలో వస్తాయి మాకు. మేము ట్రైన్లో సెకండ్ క్లాస్ స్లీపర్లో ప్రయాణించిన ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ క్లెయిమ్ చేసుకునే సదుపాయం ఉంది మాకు. నేను 4 జిల్లాలు తిరుగుతుంటాను కాబట్టి నెలకు 20,000కు తగ్గదు ఆదాయం. ఐసీ అంది మమత తృప్తిగా. అంతేకాదు, నెలకు 40,000 ఖరీదు చేసే శాంపిల్స్ వస్తాయి. అందులో సగం డాక్టర్లకు, మెడికల్ షాపులకు అమ్ముతుంటాను. అలా నెలకు 15,000 సంపాదిస్తాను. ఒక్కో నెల ఇంటికి కావలసిన ఒక్కో వస్తువును కొంటూ వచ్చాను. మన పెళ్ళయ్యాక మీరు ఫుల్లీ ఫర్నిష్డ్ ఇంట్లోకి అడుగు పెడతారు అన్నాడు. మమతలో అంతవరకు ఉన్న ఉత్సాహం మాయమైంది. జీతం తప్ప ఇంకో ఆదాయం ఉండదు కదా అని మీరు అడిగారు. నా ఆదాయం గురించి చెప్పాక మీ మనసులోని అనుమానాలు పోయి ధైర్యం వచ్చిందనుకుంటాను అన్నాడు. మీరు నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకున్నారు. అవినీతితో సంపాదించే ఆదాయం ఉండదు కదా అన్నది నా ప్రశ్న. మీరు శాంపిల్స్ అమ్మడం నాకు నచ్చలేదు. చాలా చెడ్డ పని అది అంది. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. మీరు ఆడవాళ్ళకు అవసరం లేని విషయాలు మాట్లాడుతున్నారు అన్నాడు. భర్త ఎంత సంపాదిస్తున్నాడో భార్యకు తెలియనవసరం లేదు. కానీ ఎలా సంపాదిస్తున్నాడో మాత్రం ఆమెకు తప్పకుండా తెలియాలి. అది అవినీతి సంపాదనే అయితే విలువల్ని పాటించే భార్య ఆ సంపాదనను వ్యతిరేకిస్తుంది అంది మమత. అందరూ మీ గురించి అమ్మాయి అందంగా ఉంది, బాగా చదువుకుందనే అన్నారు. అతిగా వాగుతుందని నాకు ఎవరూ చెప్పలేదు. మమత ముఖం కోపంతో కందిపోయింది. ప్లీజ్ కాస్త డీసెంట్గా మాట్లాడండి, కోపాన్ని అణుచుకుంటూ అంది అతనితో. ఇక మీతో మాట్లాడే అవసరం లేదులేండి అంటూ విసురుగా గది బయటకు వెళ్ళిపోయాడు. భారంగా నిట్టూర్చింది మమత. మరుసటి నెల మరోసారి పెళ్లి చూపుల కార్యక్రమం జరిగింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, చూడటానికి బాగానే ఉన్నాడు అనుకుంది మమత. తర్వాత ఇద్దరూ బాల్కనీలో నిలబడి మాట్లాడుకోసాగారు. నాకు జీతం నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. మీరు ఉద్యోగంలో చేరితే 50,000 తగ్గకుండా జీతం వస్తుంది. అప్పుడు మనకు ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండవు. పెళ్లి కాగానే ఇల్లు కొనే ప్రయత్నం చేయాలి. మంచి ఫ్లాట్ బుక్ చేసుకుని బ్యాంక్ లోన్ తీసుకుందాం. మీ జీతంతో ఇల్లు నడుపుతూ నా జీతం మొత్తం బ్యాంక్ లోన్ కడుతూ 10 ఏళ్లలో లోన్ తీరిపోతుంది. తర్వాత ఇంకో ఇంటి కోసం ప్రయత్నించవచ్చు. పోతే ఈ ఏడాదిలోపే కారు కొనాలి. ఇవన్నీ కుదిరి మనం స్థిరపడే వరకు పిల్లల విషయంలో ప్లానింగ్ చేద్దాం. నేను కంపెనీ మారడానికి ప్రయత్నిస్తున్నాను. అలా చేస్తే నా జీతం మరో 30,000 పెరుగుతుంది అన్నాడు. అతని మాటలకు మౌనంగా తలూపుతూ కూర్చుంది మమత. అన్నీ నేనే మాట్లాడుతున్నాను, మీరు ఏదైనా మాట్లాడండి. మీరు ఇంజనీరింగ్ మంచి కాలేజీలో చదివారు, మరి ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నించలేదు అన్నాడు. 10th నుంచి బీటెక్ దాకా చదువు తప్ప మరో లోకం లేకుండా గడిపాను. వెంటనే ఉద్యోగంలో చేరితే మళ్ళీ బిజీ అయిపోతాను. అందుకే చదువయ్యాక ఓ 2 ఏళ్ళు అమ్మానాన్నలతో హాయిగా గడపాలనుకున్నాను. జీవితం అంటే ఏమిటో ఈ 2 ఏళ్లలో నాకు తెలిసింది. ప్రేమ, అభిమానం, బాధ, కష్టం, కరుణ, త్యాగం, బాధ్యత అన్నీ అనుభవించాను. వాటి గురించి తెలుసుకున్నాను అంది మమత. కానీ చదువు తర్వాత గ్యాప్ ఉంటే ఉద్యోగం అంత సులభంగా దొరకదండి అన్నాడు. దొరక్కపోతే ఏమిటండి, ఓ భార్యగా, కోడలుగా, తల్లిగా నా బాధ్యతల్ని నిర్వర్తిస్తాను. నేను కెరీర్ కంటే కుటుంబానికే ప్రాముఖ్యత ఇవ్వదలుచుకున్నాను అంది మమత. కుటుంబం కోసం ఉద్యోగం వద్దనుకోవడం మంచి ఆలోచన కాదు అన్నాడు. మరి రేపు పిల్లలు పుట్టాకైనా వదులుకోవాలిగా అంది. మన అమ్మా నాన్నలు ఉన్నారుగా, వాళ్ళు కొద్ది రోజులు, వీళ్ళు కొద్ది రోజులు మనతో ఉంటే సరిపోతుంది. మన ఉద్యోగాల కోసం వాళ్ళను ఈ వయసులో ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అంది. వాళ్లకు అంతకంటే ఏం పనులుంటాయి, పిల్లలకు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చే వరకు సాయంగా ఉంటారు అన్నాడు.
అప్పటి సంగతి కదా చూద్దాంలేండి, ఇక వెళదాం అంటూ నీరసంగా కదిలింది మమత. ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్రలేచింది మమత. తల్లి ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుని హాల్లోకి వచ్చింది. ప్రసాదరావు శుభలేఖలు ముందు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థమైంది. ఈ మధ్యకాలంలో వచ్చిన శుభలేఖల్ని తీసుకుని అందులో తాను హాజరైనవి పక్కకు పెట్టి హాజరుగాని పెళ్ళిళ్ళ తాలూకా శుభలేఖల నుంచి ఆ పెళ్లి పెద్దల ఫోన్ నంబర్లు తీసుకుని వారికి కాల్ చేసి తాము ఆ పెళ్లికి ఎందుకు రాలేకపోయారో కారణాలు వివరించి వారి క్షమాపణ కోరి కొత్త దంపతులకు తన ఆశీస్సులు అందజేయమని కోరుతాడు. వాళ్ళు 20 నుంచి 50 రూపాయల వరకు కార్డు కోసం ఖర్చు చేస్తారు. పోస్టేజ్కి మరో 4 రూపాయలు పెడతారు. శ్రమ తీసుకుని కార్డుపై అడ్రస్ రాసి పోస్ట్ చేస్తారు. ఇంత ఖర్చు శ్రమ భరించి మనకు కార్డు పంపించారంటే మీరు మాకు ముఖ్యులు అని పరోక్షంగా తెలియజేయడమే. మనం కార్డు అందుకుని హాజరు కాకున్నా కనీసం స్పందించకపోవడం సంస్కారహత్యమే అవుతుంది అంటాడు తండ్రి. ఆయన సంస్కారానికి మనసులోనే అభినందిస్తూ ఉంటుంది మమత. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి తండ్రి ఇందాక ఫోన్ చేశాడు. సంబంధం గురించి మన అభిప్రాయం అడిగాడు అన్నాడు ప్రసాదరావు మమతతో. అతను నాకు నచ్చలేదు నాన్న అంది. ఎందుకన్నట్టు చూశాడు ప్రసాదరావు. అతను పూర్తిగా కమర్షియల్ అనిపించింది. నాతో మాట్లాడిన అరగంటలో అతని జీవితం, నా ఉద్యోగ ప్రయత్నాలు, ఇల్లు కొనడం, కారు కొనడం గురించే మాట్లాడాడు. నా ఇష్టాలు, అభిరుచుల గురించి అడగలేదు. తన అభిరుచుల గురించి చెప్పలేదు. తన తల్లిదండ్రుల గురించి, చెల్లెల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనితో పెళ్ళైతే ఓ ఏటీఎంతో ఉన్నట్టు ఉంటుంది కానీ ఓ మనిషి తోడు ఉన్నట్టు అనిపించదేమో నాన్న అంది. ప్రతి సంబంధాన్ని నువ్వు నెగిటివ్గానే చూడొద్దు మమత. అతను డబ్బు దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు. పోను పోను అతని మంచితనం నీకు తెలియవచ్చు అంది శ్యామల. తల్లిగా నీ ఆందోళనని నేను అర్థం చేసుకోగలను శ్యామల. కానీ మమత అతని సరిగ్గానే బేరీజు వేసింది. జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు మాట్లాడే మాటలు కావేవి. జీవించడానికి డబ్బులు కావాలి కానీ ఒక్క డబ్బుతోనే జీవించలేమన్న విషయం అతనికి తెలియదు. మమత నిర్ణయం సరైనదే. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అన్నాడు ప్రసాదరావు. మమత ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. నెల రోజుల్లోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇవ్వడంతో ఉద్యోగంలో చేరిపోయింది. 3 నెలలు వేగంగా గడిచిపోయాయి. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన మమతకు హాల్లో కొత్త వ్యక్తులు కూర్చుని ఉండటం కనిపించింది. వాళ్ళు తనని చూడటానికి వచ్చారని ఆమెకు వెంటనే అర్థమైంది. మమతను చూడగానే శ్యామల దగ్గరికి వచ్చి, పద త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు అంది. ముందు చెప్పకుండా ఎలా వస్తారమ్మా విసుగ్గా అంది మమత. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం పదా అంది శ్యామల. 10 నిమిషాల తర్వాత వచ్చి సోఫాలో కూర్చుంది మమత. అబ్బాయి అందంగా కంటే హుందాగా ఉన్నాడు అనుకుంది మనసులో. అతను మమత చదువు, ఉద్యోగం గురించి తెలుసుకున్నాడు. అబ్బాయి తల్లి తన కొడుకు పేరు రమణ అని, ఎంటెక్ చదివాడని, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడని చెప్పింది. అతని తండ్రి కంటే తల్లే ఎక్కువగా మాట్లాడింది. రమణ ఎక్కువగా మాట్లాడలేదు కానీ ఉన్నంతసేపు మమత వైపే చూస్తూ గడిపాడు. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రసాదరావు, ఏమ్మా రమణ ఎలా అనిపించారు అని మమతను అడిగాడు. హీ ఈజ్ ఓకే నాన్న, కానీ అతను నాతో మాట్లాడనే లేదు. నాకేమో అతను ఒక జెంటిల్మెన్ అనిపించింది అన్నాడు. నాకు అలాగే అనిపించింది నాన్న. అతని తల్లిదండ్రులు కొడుకు పెళ్ళి విషయంలో చాలా తొందరపడుతున్నట్లు నాకు అనిపించింది. కొడుకుని ఏమీ మాట్లాడవద్దని కట్టడి చేసినట్లు కూడా అనిపించింది. వాళ్ళ హావభావాలు చూస్తే వాళ్ళేదో నిజం దాస్తున్నట్టు అనిపిస్తుంది. రమణలో కాస్త మదన కూడా కనిపించింది. నా ఊహ నిజమైతే అతను నీకు కాల్ చేయడమో పర్సనల్గా కలవడమో చేస్తాడు చెప్పాడు. మీ నాన్న చెప్తే అలాగే జరుగుతుంది అంది శ్యామల. ఏ మీ ఆయన నాలుక మీద పుట్టుమచ్చ ఉందా నవ్వుతూ అంది మమత. కాదు, ఆయన ఎన్నో జీవితాల్ని చదివిన మనిషి కాబట్టి అంది శ్యామల. అవునన్నట్టు తలూపింది మమత.
మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకొచ్చిన మమతకు రమణ కనిపించాడు. మీతో కొద్దిగా మాట్లాడాలి, అలా హోటల్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అని అడిగాడు మమతని. ఆమె అలాగేనన్నట్లు తలూపింది. మా అమ్మా నాన్నలు మీతో ఓ విషయం దాచిపెట్టారు. ఆ విషయం మీకు తెలియకముందే నా పెళ్లి జరిపించేయాలని తొందరపడుతున్నారు. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు రమణ. నాన్న, మీరు జీనియస్ అనుకుంది మమత మనసులో. నేను ఓ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాను. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాను. ఆమె వైపే చూస్తూ అన్నాడు. అతను ఊహించినట్లు ఆమె షాక్ తినలేదు. అయితే ఆమె ముఖంలో అతని పట్ల సానుభూతి కనిపించింది. మిమ్మల్ని చూస్తే మీరు నేరం చేశారని నాకు అనిపించడం లేదు. నేరం మీ మీద ఆరోపింపబడి ఉంటుంది, అవునా అని అడిగింది. అవును, నా మీద సదభిప్రాయం ఉన్నందుకు కృతజ్ఞుణ్ణి అన్నాడు. ఇంతకు ఏం జరిగింది? నేను మెహదీపట్నంలో మేడ మీద గది అద్దెకి తీసుకుని ఉంటున్నాను. ఇల్లు గల వాళ్ళు చాలా మంచివారు. నన్ను వారి కుటుంబ సభ్యుడిగానే చూసుకుంటున్నారు. వారికి ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిపై ఓ జులాయి కన్నుబడింది. తనను ప్రేమించమని వెంటబడ్డాడు. ఆమె తిరస్కరించడంతో రోజూ రాత్రిపూట తన స్నేహితులతో వచ్చి ఇంటి ముందు నానా రభస చేసేవాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అమాయకులు, భయస్థులు. తలుపేసుకుని ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారెవరూ వారికి అండగా రాలేదు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. బయటకు వచ్చి అతన్ని మందలించాను. అతడు నాకు ఆ అమ్మాయికి లింక్ పెడుతూ పిచ్చి కూతలు కూశాడు. నేను ఆవేశంతో అతన్ని చితక్కొట్టాను. నన్ను చూసి ధైర్యం తెచ్చుకున్న వీధిలోని వారందరూ వారిని తరిమి కొట్టారు. ఆ పగతో అతని నాపై తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయించాడు. అతని బావ పోలీస్ ఆఫీసరు. అయితే నాకున్న మంచి స్నేహితుల వల్ల అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్పై బయటకు వచ్చాను. ఈ కేసు నుండి మీరు బయటపడే మార్గం లేదా అడిగింది మమత. ఎందుకు లేదండి? అన్యాయం ఎంతకాలం గెలుస్తుంది చెప్పండి? వారి ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. అతను ఇంటి ముందు అల్లరి చేస్తున్న దృశ్యాల్ని ఎదురింటి అబ్బాయి సెల్లో వీడియో తీశాడు. అది చాలు నా పైన ఉన్న కేసు కొట్టేవేయడానికి అన్నాడు. వెరీ గుడ్ అని తృప్తిగా. నా గురించి మీకు పూర్తిగా చెప్పకుండా సంబంధం కుదుర్చుకోవడం సంస్కారం కాదని భావించి మీతో ఇదంతా చెప్పాను. మీరు మా వీధిలో ఎవరినైనా అడిగి నిజానిజాలు నిర్ధారించుకోవచ్చు. మీరు బాగా ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి. తొందరేం లేదు. నాకు మాత్రం మీరు మీ కుటుంబ సభ్యులు బాగా నచ్చారు అన్నాడు. రమణ గారు, ఆదర్శాలు, ఆవేశాలు కథల్లో చదివితే బాగుంటుంది, సినిమాలు చూస్తే బాగుంటుంది. కానీ నిజ జీవితంలో ప్రశాంతంగా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నేను సామాన్యమైన స్త్రీని. నాకు సాఫీగా సాగిపోయే జీవితం కావాలి. ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినా నేను తట్టుకోలేను. నేను, నా భర్త, పిల్లలు, ఇదే నా లోకంగా ఉండాలి. ఎవరి కోసమో మన జీవితాల్లో కల్లోలం తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీ సంబంధాన్ని వదులుకుంటున్నానని చెప్పడానికి బాధపడుతున్నాను. అయితే ఈ కేసులో మీరు గెలవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది మమత. రమణ ముఖం వెంటనే చిన్నబోయింది. తర్వాత తేరుకుని, మీరు ఓపెన్గా చెప్పేయడం నాకు నచ్చింది. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఆశయాలు, ఆశలు వారివి. ఎవరినీ మనం తప్పు పట్టకూడదు. ఊరిలో అందరి సమస్యల్ని నెత్తిన వేసుకునే సమయం నాకు లేదు. కానీ మన పక్కనున్న వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. మనం మనుషులం. కాకులకి, కోతులకి ఉన్న ఐక్యత కూడా మనకు లేకపోతే మనం వాటికన్నా ఉన్నతలం ఎలా అవుతాం? మమత ఏం మాట్లాడలేదు. ఇలా అన్నానని ఏం అనుకోకండి. మీ భావాలు మీరు చెప్పినట్లే నా భావాలు నేను చెబుతున్నాను అన్నాడు రమణ. మమత నవ్వి ఊరుకుంది. మిమ్మల్ని నిరుత్సాహపరిచి ఉంటే నన్ను క్షమించండి, 2 చేతులు జోడించి అన్నాడు. మీరే నన్ను క్షమించాలి నవ్వుతూ అంది మమత. ఎందుకన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు. నేను మీకు చిన్న పరీక్ష పెట్టాను. నేను మీకు బాగా నచ్చానని అన్నారు. నా కోసం మీరు నమ్మిన సిద్ధాంతాల్ని వదిలేస్తారేమోనని పరీక్ష చేశాను. నా పరీక్షలో మీరు గెలిచారు. ముఖ్యంగా అన్యాయం ఎంతకాలం గెలుస్తుంది అన్న మీ మాటలో ఆశావాదాన్ని చూశాను.
ఆ విశ్వాసం మీకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోగలం. నాకు న్యాయంగా సంపాదించేవాడు, న్యాయంగా ఆలోచించేవాడు, న్యాయం కోసం పోరాడేవాడు భర్తగా కావాలనుకున్నాను. మీలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. మీ సాహచర్యంలో మా నాన్న నుంచి నేర్చుకున్న ఆదర్శాలను పాటించగలనన్న నమ్మకం నాకు కలిగింది. రమణ ముఖం వికసించింది. థ్యాంక్ యూ. నా భావాల్ని అర్థం చేసుకున్న వ్యక్తితో జీవితం పంచుకోవడం నాకు ఆనందమే అన్నాడు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. మనం మరో 4 సార్లు కలిసి మాట్లాడుకుందాం. మన ఆలోచనలను పంచుకుందాం. ఇద్దరికీ సమ్మతమైతేనే ముందుకెళ్దాం అంది. అలాగే అన్నాడు. ఈరోజు మీ మామయ్యకు ఫోన్ చేసి నీ పెళ్లి కుదిరిందని చెప్పాలి ప్రసాదరావు అన్నాడు మమతతో. ఎందుకు నాన్న? మళ్ళీ ఏదో ఒకటి అనిపించుకోవడానికా అంది. అలా అని మన బాధ్యతను విస్మరించకూడదు. అతనికి నోటి దృష్టితో పాటు మన క్షేమాన్ని కాంక్షించే మనసు కూడా ఉంది. మనం మంచిని గుర్తిద్దాం, చెడును వదిలేద్దాం. రమణ కూడా ఇలాగే మాట్లాడతారు నాన్న. ఆయన మాట్లాడుతుంటే మీరే గుర్తొస్తారు అంది మమత శ్యామల కల్పించుకుంటూ. ఇంతకు రమణ భార్యకు తగ్గ భర్త లేక మామకు తగ్గ అల్లుడా అని అడిగింది నవ్వుతూ. రెండూను తృప్తిగా అంది మమత. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.